హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నేర్పర్ ట్యూటోరియల్స్. ఈరోజు మనం మన క్లాస్లో సింపుల్ ఇంట్రెస్ట్ ఆర్ఆర్బి గ్రూప్ డి 2025-26లో జరిగిన అన్ని క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం. సో వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి, మీకు ఖచ్చితంగా యూజ్ అవుతుందని అనుకుంటున్నా. సో మెయిన్ మనకి అందరికీ తెలిసిందే, సింపుల్ ఇంట్రెస్ట్ అంటే మనం ఏం యూజ్ చేస్తాం? ఫార్ములా PTR/100 అంటే ప్రిన్సిపల్ ఇంటూ టైమ్ ఇంటూ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ డివైడెడ్ బై 100. ఓకేనా? సో దీన్నే మనం ఏం లేదు, సింపుల్గా ప్రిన్సిపల్లో టైమ్ ఇంటూ R% కనుక్కుంటాం ప్రతిసారి. ఇదే మనం యూజ్ చేసేది. దీన్ని యూజ్ చేసుకొని మ్యాక్సిమం అన్ని క్వశ్చన్స్ కనుక్కోవచ్చు. ఇంట్రెస్ట్ అంటే సింపుల్ ఇంట్రెస్ట్ అంటే ఇది నార్మల్గానే ఉంటుంది. ఎవ్రీ ఇయర్ ఎంత పర్సెంటేజ్ పెరిగితే అంత పర్సెంటేజ్. టైంని బట్టి డిపెండ్ అవుతుంది మనకి. ఎంత టైం తీసుకుంటే అంత పర్సెంటేజ్ ఉంటుంది. ఓకేనా? సో క్వశ్చన్స్లోకి వెళ్దాం చూడండి. ఫస్ట్ క్వశ్చన్, 4th ఫిబ్రవరి 2023 నుండి 18 ఏప్రిల్ 2023 వరకు కాలానికి 2000పై సంవత్సరానికి 7% వడ్డీ రేటుతో వచ్చే సాధారణ వడ్డీని రూపాయలలో కనుగొనండి అంటుండు. ఇక్కడ మనకి మెయిన్ థింగ్ ఏంది, మనకి ఎక్కువ స్ట్రెస్ అయ్యేది ఏంది, ఇక్కడ ఎన్ని రోజులు కనుక్కోవడానికి మనకి ఎక్కువ టైం పడుతుంది ఇక్కడ. సో రిమైనింగ్ అంతా చాలా ఈజీనే. అది ఎట్లా కనుక్కోవాలి? మనకి జనరల్గా ఏంది, ఇప్పుడు 4th ఫిబ్రవరి నుంచి 2023 రఫ్గా కనుక్కోండి. సో రఫ్గా కనుక్కొని ఎలా చేయాలో చూద్దాం చూడండి. నెక్స్ట్ 18 ఏప్రిల్ నుంచి 2023 అంటున్నాం. ఓకే, 18 ఏప్రిల్ నుంచి 2023. సో 4th ఫిబ్రవరి నుంచి అంటే ఇంక్లూడింగ్ 4th ఫిబ్రవరి తీసుకుందాం. సో ఇంక్లూడింగ్ 4th ఫిబ్రవరి అంటే ఫిబ్రవరిలో జనరల్గా 28 డేస్ ఉంటాయి. సో 4 కూడా ఇంక్లూడ్ అయింది కాబట్టి దానికంటే 3 డేస్ ముందు ఉంటాయి కదా, ఆ 3 డేస్ తీసేయండి. ఎందుకంటే చాలా మందికి ఈ క్యాలెండర్లో పర్టికులర్గా డేట్స్ క్యాలిక్యులేట్ చేయడం రాదు. సో దానికోసం ఏంటంటే దాని ముందు రోజులు తీసేయండి, ఈజీగా వచ్చేసారు. సో 28 - 3 ఎంత? 25 డేసా? సో 25 డేస్, మళ్ళీ మార్చ్లో 31 డేస్, ఓకే, మళ్ళీ ఏప్రిల్లో 18 డేస్. ఓకే, 18 ఏప్రిల్ వరకు అంటున్నారు కదా. సో అప్రాక్సిమేట్గా తీసుకుందాం, ఎగ్జాక్ట్గా రావాలని ఏం లేదు, అప్రాక్సిమేట్గా తీసుకోండి ప్రస్తుతానికి అయితే. సో చూడండి, 5 1 6 8 6 14. ఓకే, సో 2 3 5 1 6 1 7 74. జనరల్గా ఏంటంటే మనకి ఇది మనం క్యాలిక్యులేట్ చేస్తాం, వాళ్ళు ఇచ్చే లెక్క ప్రకారం ఏంటంటే ఒకటి ఎక్స్క్లూడ్ చేయాలి. అంటే ముందు 4th ఫిబ్రవరిని ఎక్స్క్లూడ్ చేయాలి, లేకపోతే 18 ఏప్రిల్ ఒకటి ఎక్స్క్లూడ్ ఉంటుంది అన్నట్టు వాళ్ళ లెక్క ప్రకారం. జనరల్గా అయితే మనం చేయం ఎక్స్క్లూడ్, మన నార్మల్ క్యాలిక్యులేషన్స్లో చేయం, కానీ సింపుల్ ఇంట్రెస్ట్లో మాత్రం ఎక్స్క్లూడ్ చేయాలి అంతే. ఓకే, సో ఇప్పుడు మనకి 74 వచ్చింది, యాక్చువల్గా 73 వస్తుంది అన్నట్టు అంతే. సో మన మామూలుగా ఊర్లో వడ్డీకి అయితే ఎక్స్క్లూడ్ చేయం. సో ఇప్పుడు చూడండి, మనకి ఏమొచ్చింది, మనకి వాల్యూ మనకు వచ్చిందే రాసుకుందాం. 74 ఇయర్ కదా, సో డేస్ ఉన్నాయి కాబట్టి దీన్ని కూడా ఇయర్స్లో కన్వర్ట్ చేద్దాం. 74/365 అవుతుంది. సో ఇప్పుడు టీ ఇంటూ ఇది టైం అవుతుంది. ఆర్ ఎంత? 7%. ఓకే, ప్రిన్సిపల్ ఎంత? 2000. సో దీని మీద చేస్తే చాలు, మనకు వచ్చేసింది. ఇప్పుడు 74/365 వచ్చింది కదా, మనకి ఎగ్జాక్ట్ రావాల్సిన అవసరం లేదు. ఎంత ఉంది చూడండి, అప్రాక్సిమేట్లీ ఇది 5 టైమ్స్ ఉంది చూడండి. 5 35, 5 4 20, 370, 5 టైమ్స్ ఉంది, అదే చేయండి. ఓకే, సో యాక్చువల్లీ ఇక్కడ 73 వస్తుంది, అక్కడ ఎక్స్క్లూడ్ చేయాలన్నా కదా. 73 వచ్చింది అనుకో, అదే వస్తుంది. 5 35, 5 15, ఎగ్జాక్ట్లీ 150 వస్తుంది. ప్రాబ్లం ఏం లేదు, ఎందుకంటే చాలా మంది కన్ఫ్యూజ్ అవుతుంటారు కాబట్టి చెప్తున్నా వాళ్ళ కోసం. సో 5 4 20, 2 zeros, ఇక్కడ పర్సంటేజ్కి 2 zeros కట్టు, 7 4 20. సో 28 అనేది మన ఆన్సర్. ఇది ఎగ్జాక్ట్లీ డేస్ రాకపోయినా ఫ్రాక్షన్స్లో అప్రాక్సిమేట్ ఎంత వస్తుందో తీసుకొని చేయండి. నెక్స్ట్ చూడండి, ఇది కూడా సేమ్ క్వశ్చన్. ఇక్కడ చూడండి, ఒక్క రోజు ఎక్స్ట్రా, 5th ఫిబ్రవరి 2023 నుండి 19 ఏప్రిల్ 2023 అంటుంది. దానికంటే ఒక్క రోజు ఎక్కువ ఉంది అన్నట్టు అంతే. సేమ్ ఇది కూడా 7% అంటే ఏమొస్తుంది? 28 వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, 6 ఫిబ్రవరి నుంచి 20 ఏప్రిల్, సేమ్ ఇది కూడా. సో ఇట్లానే రిపీట్ అవుతుంటాయి. నెక్స్ట్ 7 ఫిబ్రవరి నుంచి 21 ఏప్రిల్, ఇది కూడా 28. 8th ఫిబ్రవరి నుంచి 22 ఏప్రిల్, ఇది కూడా అంతే సేమ్. సో ఇది కూడా అంతే, లైట్ తీసుకోండి, సేమ్ ఉన్నాయి. నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి, డిఫరెంట్గా ఉంది. సో 19 ఫిబ్రవరి 2024 నుంచి 20 ఏప్రిల్ 2024 వరకు 4000పై సంవత్సరానికి 6% వడ్డీ రేటుతో వచ్చే సాధారణ వడ్డీని రూపాయలలో కనుక్కోండి అంటున్నారు. ఓకేనా? సో ఇప్పుడు ఇక్కడ చూడండి జాగ్రత్తగా, 2024 అనేది ఏంది, మనకి ఇక్కడ లీప్ ఇయర్ కదా. సో అప్పుడు ఏముంటాయి, ఫిబ్రవరిలో 29 డేస్ ఉంటాయి. సో 29 డేస్ కాబట్టి, సో 29 జనరల్గా 18 చేయాలి, కానీ ఇందులో ఒకటి ఇంక్లూడ్ కాబట్టి 19 చేసుకోండి, ఈజీగా ఉంటుంది. 29 - 19. ఇప్పుడు జనరల్గా ఇప్పుడు మీరు కౌంట్ చేస్తే నేను చెప్పిందే కరెక్ట్ వస్తుంది, కానీ దీంట్లో ఒకటి ఎక్స్క్లూడ్ చేస్తారు, అది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మేము జనరల్గా ఆఫీస్లో లీవ్స్ చేస్తుంటాం కదా, సో మేము అలానే చేస్తాం, కానీ డేస్ కూడా అలానే వస్తాయి. ఓకే, సో ఎంత? 29 - 19, 10 డేస్. ఓకే, సో మార్చ్లో 31 డేస్, ఏప్రిల్లో ఎన్ని రోజులు ఉన్నాయి? 20 డేస్. ఓవరాల్గా యాడ్ చేసి ఎంత వస్తుంది? 30 20 50 10 61, 61 డేస్ వస్తున్నాయి. ఓకే, 61/365. ఇంకా మీకు సింపుల్ లాజిక్ చెప్పాలంటే ఖచ్చితంగా డివైడ్ అయ్యేదే వస్తుంది. సో డివైడ్ అయ్యేదే వస్తాయి కాబట్టి ఆ డేస్ అప్రాక్సిమేట్లో తీసుకొని ఎంత పోతుందో అంత వేసుకుంటే అయిపోతుంది మనకి ఇక్కడ. ఓకే, సో మనకి ఎంత టైంలో పోతుంది ఇది? 6 టైమ్స్ పోతుందా? లీప్ ఇయర్ కదా, 366 డేస్ ఉంటాయి. సో 6 36 1/6 వస్తుంది.
ఓకే. సో, ఇంటూ 6% ఇంటూ 4000. ఓకే. సో, ఎలాగ ఇది ఎంతొస్తుంది? 1/6 వస్తుంది. 6 కట్టు పర్సెంటేజెస్‌కి 2 జీరోస్‌కి. ఎంత మన ఆన్సర్? 40. ఓకే. నెక్స్ట్ క్వెషన్. సో, ఈ క్వెషన్ గూడా మళ్ళీ సిమిలర్‌గా ఉంది చూడండి. 20 ఫిబ్రవరి 2024 నుంచి 21 ఏప్రిల్ 2024 వరకు. సో, ఎంతొచ్చింది మనకి? 40. నెక్స్ట్ ఇది గూడా 21 ఫిబ్రవరి నుంచి 22 ఏప్రిల్ ఇది గూడా 40నే వస్తది. 22 ఫిబ్రవరి నుంచి 23 ఏప్రిల్ ఇది గూడా అంతే సేమ్ 40. 4006% సేమ్ ఉంది గదా! సో, ఇది 17% సాధారణ వడ్డీ చెల్లించే బ్యాంక్‌లో 3500 డిపాజిట్‌పై వచ్చే వార్షిక వడ్డీ ఎంత అవుతుంది అంటుంది. ఓకే. 17% అంటుండు. 3500 అంటుండు. సింపుల్‌గా 17 ఇంటూ 35 చేస్తే మనకొస్తది ఆన్సర్. అలా గాకుండా 17 మల్టిపుల్ చెక్ చేసుకోవచ్చు మనం. అండ్ 5 మల్టిపుల్ అయ్యుండాలి. 7 మల్టిపుల్ అయ్యుండాలి మన ఆన్సర్ అనేది. ఎందుకంటే మనం ఏం కనుక్కుంటాం? 17% ఆఫ్ 3500 అంటే పర్సెంటేజెస్‌కి 2 జీరోస్‌కి క్యాన్సెల్. సో, అలా క్యాన్సెల్ చేసినాక 17 ఇంటూ 35 7 35 యూనిట్ డిజిట్ 5 ఉండాలి. అన్నిట్లలో ఉంది. అన్ని 5తోని డివైడ్ అయితాయి. 7తోని డివైడ్ అయ్యేది చూద్దాం. లేదా డైరెక్ట్ కూడా చేసేయండి. 17 మూల 51, 17 ఐదుల 85. ఇది చాలా ఈజీ ఇంకా 595. ఓకే. నెక్స్ట్ సంవత్సరానికి 9% సాధారణ వడ్డీ రేటును చెల్లించే బ్యాంక్‌లో 95,950 డిపాజిట్‌పై వచ్చే వార్షిక వడ్డీ ఎంత అవుతుంది అంటుంది. ఓకే. సో, 9% అంటే ఏందది? 9 మల్టిపుల్ అయ్యుండాలి. సో, ఫస్ట్ 9 మల్టిపుల్ చెక్ చేయండి. ఎందుకంటే అన్నీ పెద్ద పెద్దవి ఉన్నాయి గదా! ఓకే. సో, 5, 5, 18, 18 పక్కన 3 ఉంది కాబట్టి ఇది గాదు. ఓకే. సో, 3 ఐదుల 15, 4, 19, 8, 27. సో, ఇది మన ఆన్సర్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇది చూద్దాం. 5, 10, 3, 13, 6, 19, 8, 27. ఇది కూడా మన ఆన్సర్ అయ్యే ఛాన్స్ ఉంది. సో, 3 ఐదుల 15, 16. సో, ఇది ఛాన్స్ లేదు. సో, 2 ఆప్షన్స్ వచ్చినాయి మనకిప్పుడు. నెక్స్ట్ ఏం చేయాలి 2 ఆప్షన్స్ వచ్చినప్పుడు? సో, ఇప్పుడు చూడండి అప్రాక్సిమేషన్ చేద్దాం. అంటే సో, 9% ఆఫ్ నేనేమనుకుంటున్నా అంటే ఇది మొత్తం 95,000 అనుకుంటున్నా. అప్రాక్సిమేట్ చేస్తే చూడండి సేమ్ వస్తే మనకి 981 95 45. సో, ఇదే మనకేమైతుంది 855 సంథింగ్ అయితుంది. మనకిక్కడ చూడండి ఇదే 855 అంటే 845 అయ్యే ఛాన్సే లేదు. 855 కంటే ఎక్కువనే ఉంటది ఖచ్చితంగా. ఎందుకంటే మళ్ళీ ఇంకా 950తోని ఇంటూ చేయాలి కదా! సో, ఆప్షన్ సి అనేది మన ఆన్సర్. నెక్స్ట్ ఒక కొత్త అపార్ట్మెంట్ కోసం ఫర్నిచర్ కొనడానికి చాంగ్ 18 నెలల పాటు సంవత్సరానికి 16% సాధారణ వడ్డీతో 50,000 అప్పుగా తీసుకున్నాడు. ఆమె ఎంత వడ్డీ చెల్లిస్తుంది అంటుండు. 18 నెలలు అంటే 1 ఇయర్ మళ్ళీ హాఫ్ ఇయర్. ఇది మనకు తెలిసిందే. సో, సంవత్సరానికైతే 16%. ఇంకొక హాఫ్ ఇయర్ ఉంది కాబట్టి ఇంకొక 8% ఎక్కువ పెడతాడు. అంటే ఎంత ఓవరాల్‌గా? సో, 24% ఆఫ్ 15,000 అంటే ఏంటిది? 50,000 అంటే చెప్పేనా ఇంటూ 5 ఉందనుకోండి. ఇందులో మనకు సగం కనిపిస్తదన్నట్టు. సగం కనిపిస్తే మళ్ళా పక్కనున్న 2 సున్నాలు. ఎంత? 1, 2, 000. ఓకే. 24 × 5 అంటే 120 పక్కన జీరోస్. ఒక కారు కొనడానికి తానియా 27 నెలల పాటు సంవత్సరానికి 8% సాధారణ వడ్డీతో 75,000 అప్పుగా తీసుకున్నారు. ఆమె ఎంత వడ్డీ చెల్లిస్తుంది అంటుంది. ఓకేనా? సో, 27 నెలలంటే ఎంత మనకి? 2 సంవత్సరాలు. ఓకే. 2 సంవత్సరాల పావు నెల. ఓకే. సో, 2 సంవత్సరాలకి 16% మళ్ళీ పావు నెల అంటే ఎంత? 1/4 కదా! సో, 1/4 అంటే 1/4 ఆఫ్ ది 8% అంతే కదా! అంటే ఎంత? 2% అంటే ఓవరాల్‌గా ఎంత? 18%. సో, 18% తోని ఎంత అంట? 75,000. 18% ఆఫ్ 75,000 కదా మనం కనుక్కోవాల్సింది. సో, 2 జీరోస్‌కి దీనికి క్యాన్సెల్. సో, ఇప్పుడు 9 మల్టిపుల్ అయ్యి ఉండాలి. ఇవన్నీ ఉంటాయి. ఏ మెథడ్ అంటే ఆ మెథడ్‌లో వెళ్ళిపోవచ్చు. ఓకే. సో, లేదా దీన్ని ఏం రాయొచ్చు మనం? 75% ఆఫ్ 180 అని కూడా రాసుకోవచ్చు కదా! 75 ఇంటూ 180 ఎందుకంటే పర్సెంటేజ్ 2 జీరోస్ కట్ అయింది కదా! 75 ఈస్ నథింగ్ బట్ ఏం రాసుకోవచ్చు మనం 3/4 ఆఫ్ ది 100 ఓకే. ఇంటూ 180 జీరోకి కట్ 2 4 2 10 2 9 18 5 మూల 15 తొమ్మిదిలని వేసుకోవచ్చు లేదా 9 5 45 3 3 4 12 3 5 10 135 జీరోస్ 13500 లేదా 9 మల్టిపుల్ చెక్ చేసుకోండి. 5 3 8 1 9 ఇది 9 మల్టిపుల్ ఇది కాదు. సో, ఆప్షన్ డి 9 మల్టిపుల్ చెక్ చేసుకున్నా మనం ఆన్సర్ పెట్టేయొచ్చు. ఓకే. సింపుల్ ఇంట్రెస్ట్‌లో మనకి చాలా ఈజీ మల్టిపుల్ చెక్ చేయడం. ఎందుకంటే కట్ అయ్యేది ఎక్కడ ఉండదు మనకి. ఒకసారి వచ్చిందంటే పక్కా అన్నట్టు. అదొక్కటి ఖచ్చితంగా చూసుకుంటే అయిపోతుంది. ఒక కొత్త అపార్ట్మెంట్ కొనడానికి శ్వేత 39 నెలల పాటు సంవత్సరానికి 4% సాధారణ వడ్డీతో 9,95,500 అప్పుగా తీసుకున్నారు. ఆమె ఎంత వడ్డీ చెల్లిస్తుంది అంటున్నారు. ఓకే. ఎంత అంట? 39 మంత్స్ అంట. 39 నెలలంటే ఎంత? 12 ముళ్ళ 36 అంటే 3 సంవత్సరాల 3 నెలలు. సో, 3 సంవత్సరాలకి ఇంటూ ఎంత? 4% ప్లస్ ఇంకొక పావు సంవత్సరం ఉంది 3 నెలలంటే. సో, 1/4 ఆఫ్ ది 4% అయితది. సో, ఎంత? 3 4 12 ఇదొకటి. టోటల్ 13% ఆఫ్ 9,95,500.
పర్సెంటేజెస్‌కి 2 జీరోస్‌కి కట్. ఇప్పుడు మనం ఏం చేయొచ్చు, డిజిటల్ సమ్ కనుక్కోవచ్చు. 1, 3 అంటే ఎంత? డిజిటల్ సమ్ 4. సో, నేను అవసరం లేదు. 5 ప్లస్ 5 ఉంది. ఎంత? 10 అంటే 1 ఉంటది. 4 ఇంటూ 1 ఎంత? 4. అంటే మన డిజిటల్ సమ్ ఏం కావాలి? 4 కావాలి. సో, డిజిటల్ సమ్ 4 దీంట్లో అయితుందో చూడండి. 9 ఉంటే అవసరం లేదు. మళ్ళీ 5, 4, 9 అవసరం లేదు. 1, 2, 3, 1, 4. సో, ఇది 4 అయితుంది. ఇది మన ఆన్సర్ అయ్యే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ 9 అవసరం లేదు. 5 + 4 9 అవసరం లేదు. 5, 3, 8, 1, 9. సో, ఇది కూడా మన ఆన్సర్ కాదు. 9 తీసేస్తే 6, 3, 9 తీసేస్తే 5, 6, 11 అంటే 2. సో, ఇది కూడా మన ఆన్సర్ కాదు. 9, 5, 10, 2, 12 అంటే ఎంత? 3 వస్తది. సో, ఇది కూడా మన ఆన్సర్ కాదు. సో, ఓన్లీ ఆప్షన్ ఏ మన ఆన్సర్ అయితది. లేదు అంటే మొత్తం చేసే ఓపిక ఉందంటే చేసేయండి. క్యాలిక్యులేషన్ కూడా ఈజీనే కదా! మొదటి 4 సంవత్సరాలకి సంవత్సరానికి 6% మరియు చివరి 2 సంవత్సరాలకి సంవత్సరానికి 5% వడ్డీ రేటు ఉంటే 5,500 మొత్తంపై వచ్చే సాధారణ వడ్డీ ఎంత అంటున్నాను. ఓకే. సో, 4 ఇయర్స్‌కి 6% అంట. 4 ఇయర్‌కి 6% అంటే ఎంత? 24% ప్లస్ 2 ఇయర్స్‌కి 5% అంట. ఎంత? 10%. ఇది టోటల్‌గా వడ్డీ రేట్ అయితది. ఎంత? మనకేం కావాలి? 34% ఆఫ్ 5,500 34% కనుక్కోవాలి మనం. ఓకే. సో, పర్సెంటేజెస్‌కి 2 జీరోస్‌కి కట్టు. మనకేంది 34 ఇంటూ 55 చేయాలి జనరల్‌గా అయితే. ఓకే. సో, 34 ఇంటూ 55 అంటే సో, 34 ఇంటూ 5 అంటే ఎంతొస్తది మనకిక్కడ? 34లో ఎగ్జాక్ట్‌లీ హాఫ్ ఎంత? 17. పక్కన జనరల్‌గా 0 వస్తది. ఇంకొక 0 వస్తది. ఎందుకంటే 34 ఇంటూ 50 గదా! మళ్ళీ సేమ్ అంటే ఎంతొస్తది? మళ్ళీ 170 వస్తది. సో, యాడ్ చేస్తే ఎంత? 1870. ఓకే. ఆప్షన్ ఏ మన ఆన్సర్. సో, ఇందులో గూడా మనం డిజిటల్ సమ్ అప్లై చేయొచ్చు. మీరు ట్రై చేయండి డిజిటల్ సమ్ అప్లై చేసి. సేమ్ అయితే మనకిక్కడ 7 ఇదెంత? 5, 10 అంటే ఒకటొస్తది. 7 ఒకట్ల 7 డిజిటల్ సమ్ 7 కావాలి చూడండి. ఇక్కడ 9 అయింది కాబట్టి దాన్ని ఇగ్నోర్ చేస్తే 7 ఇక్కడొచ్చేసింది. ఇక్కడ చూస్తే 6, 12, 1, 13 ఇది గాదు. ఇక్కడ డిజిటల్ సమ్ ఎంత? 3 ఇది గాదు. ఇక్కడ డిజిటల్ సమ్ ఎంత? 7, 5, 12, 1, 13 3, 1, 4 అంటే ఇది గూడా గాదు. ఇలా గూడా ఎలిమినేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మొదటి 6 సంవత్సరాలకి సంవత్సరానికి 8% మరియు చివరి 3 సంవత్సరాలకు సంవత్సరానికి 3% వడ్డీ రేటు ఉంటే 3,500 మొత్తంపై వచ్చే సాధారణ వడ్డీ ఎంత? సో, ఇప్పుడు 3,500 ఉంది గదా! డైరెక్ట్ మీరు 7 మల్టిపుల్ చెక్ చేసుకోవచ్చు ఇచ్చిన ఆప్షన్స్‌లలో. ఏది ఈజీగా ఉంటే ఆ మెథడ్‌లో వెళ్ళిపోవాలి మనం. లేదు అనుకుంటే సో, పర్సెంటేజ్ అయితే 6 48 9 48 ప్లస్ 9 ఎంత మనకిక్కడ 57%. సో, 57% ఆఫ్ 3,500 పర్సెంటేజెస్‌కి 2 జీరోస్‌కి కట్. సో, ఇప్పుడు చేయాలి మనం. సో, 57 ఇంటూ 35 ఏది ఈజీ అయితే అది. లేదు అంటే డిజిటల్ సమ్. 7, 5, 12 12 అంటే ఎంత? 3 ఇంటూ 5, 3 8. సో, 3 ఎమ్ములు ఎంతొచ్చింది మనకిక్కడ? 24 అంటే 4, 2, 6. డిజిటల్ సమ్ ఏమైంది మనకి క్వెషన్‌ది? 6 అయింది గదా! సో, ఆన్సర్ డిజిటల్ సమ్ గూడా 6 ఉంటది. 5, 1, 6, 7 ఇది గాదు. 5, 2, 7, 2, 9 ఇది గాదు. 5, 10 9 అవసరం లేదు. 10, 1, 11 అంటే 2 సో, ఇది గాదు. 9 పెట్టేస్తే 5, 1 6 అయితుంది కాబట్టి ఇదే మన ఆన్సర్ డిజిటల్ సమ్. లేదు అంటే 57 ఇంటూ 35 చేయాలి. సో, 57 ఇంటూ 35 అంటే ఎంత? 5 ఏళ్ల 30 5 25 3 ఏళ్ల 21 ఎంత? 46, 3 49. ఇప్పుడు లాస్ట్ 2 డిజిట్స్ వచ్చినాయి గదా! 95 ఎక్కడుంది మనకి? ఆప్షన్ డీలో ఉన్నాయి. అట్లా గూడా ఆన్సర్ చేయొచ్చు. ఓకే. 5 మూల 15 4 19. సో, 1995 ఆప్షన్ డి మన ఆన్సర్. 5,000 అసలుపై సంవత్సరానికి 5% చొప్పున 3 సంవత్సరాలకి మరియు సంవత్సరానికి 4% చొప్పున 4 సంవత్సరాలకి లెక్కించబడే సాధారణ వడ్డీల మధ్య వ్యత్యాసం అంటుండు మనకిక్కడ. ఓకే. ఇప్పుడు తేడా కనుక్కోవాలి మనం. 5% చొప్పున 3 సంవత్సరాలకి అంటే ఎంత? 15%కి మళ్ళీ 4% చొప్పున 4 సంవత్సరాలకి 16%కి. ఓకేనా. సో, డిఫరెన్స్ ఎంతొచ్చింది మనకిక్కడ 1%. సో, 1% ఆఫ్ 5,000 అంటే ఎంత మనకిక్కడ? 15 అదే మన ఆన్సర్. నెక్స్ట్ 3,600 అసలుపై సంవత్సరానికి 15% చొప్పున 3 సంవత్సరాలకి మరియు సంవత్సరానికి 14% చొప్పున 4 సంవత్సరాలకి లెక్కించబడే సాధారణ వడ్డీల మధ్య వ్యత్యాసం. సేమ్ ఇక్కడ 15 మూల 45 14 నాళ్ళ 56 56కి 45కి మధ్య డిఫరెన్స్ ఎంత? సో, 45కి 56 మధ్య డిఫరెన్స్ ఎంత? 11%. సో, 11% ఆఫ్ 3,600 పర్సెంటేజెస్‌కి 2 జీరోస్‌కి క్యాన్సల్. 11 ఇంటూ 36 అంటే ఏంటి ఏం చెప్పుకున్నాం మనం? 3 మళ్ళీ 6 + 3 9 6 యాజ్ ఇట్ ఈస్‌గా ఉంటది. 396 ఆప్షన్ సి. ఏ మరియు బి అనే 2 బ్యాంకులు వరుసగా సంవత్సరానికి 3.5% మరియు 7.5%
వడ్డీ రేటుతో రుణాలను అందించాయి. ముకుంద్ ప్రతి బ్యాంకు నుంచి 2,00,000 చొప్పున అప్పు తీసుకున్నారు. 2 సంవత్సరాల తర్వాత ముకుంద్ 2 బ్యాంకులకి చెల్లించిన సాధారణ వడ్డీల మధ్య ధనాత్మక వ్యత్యాసాన్ని రూపాయలలో కనుక్కోండి అంటుంది. సో 2 సంవత్సరాల తర్వాత చెల్లించిండంటే వాటి మధ్య వడ్డీల మధ్య తేడా కనుక్కోమంటుంది. ఓకేనా? సో 2 సంవత్సరాల కంటే ఇదేమైతది 2 ఇంటూ 3.5 అంటే ఏమైతది 1%. ఇంకొకటి ఏంటిది 2 ఇంటూ 7.5 అంటే 15% అయితది. సో రెండిటి మధ్య ధనాత్మక తేడా ఎంత ఉంటది 8% ఉంటది. సో 8% ఆఫ్ ది 2 lakhs అంటే ఏంటి మనకి ఇక్కడ 16,000 చూడగానే చెప్పేయొచ్చు మనం. ఏ మరియు బి అనే 2 బ్యాంకులు వరుసగా సేమ్ క్వెషన్ ఇక్కడ ఇది 2 lakhs అయిపోయింది. ఇది 3.5 ఎన్ని సంవత్సరాలు ఉంటుంది ఇప్పుడు 3 సంవత్సరాలు అంటుంది. తేడా ఇది ఒక్కటే ఉంది చూడండి. ఇప్పుడు 3 ఇయర్స్ అంటున్నాడు కాబట్టి 3 టైమ్స్ వచ్చేస్తాయి మనకి ఇక్కడ. ఇంతకుముందు 2 టైమ్స్ తీసుకున్నాం కదా. సేమ్ ఇది 3 ఇంటూ 3.5 3 9 3 5 15 అంటే 10.5% ఒకటొస్తది. ఇంకొకటి ఎంత 3 ఏళ్ళు 21 3 5 15 22.5. సో ఈ డిఫరెన్స్ మనకి ఇంపార్టెంట్ ఇక్కడ. ఎంత ఎక్స్ట్రా ఉంది ఇక్కడ నుంచి ఇక్కడికి 12 ఎక్స్ట్రా ఉంది. సో 12% ఆఫ్ 2 lakhs అంటే ఎంత మనకి ఇక్కడ 24,000 మళ్ళీ. సేమ్ ఇప్పుడు 4 ఇయర్స్ అంటుండు. సో ఇయర్స్ మారుతున్నాయి. ఇది మీరు చేయండి 4 ఇయర్స్ ఈజీనే కదా. సో మళ్ళీ ఇక్కడ 2 ఇయర్స్ అంటుండు. ఇందాక వచ్చినట్టు వచ్చేస్తది. ఇక్కడ 2,20,000 అంటున్నాడు కదా. సో ఇక్కడ 2,20,000 చేంజ్ అయింది అంతే. ఇది కూడా సేమ్ క్వెషన్. సేమ్ క్వెషన్స్ మీరు చేసేయండి. సిమిలర్ క్వెషన్స్ పాస్ చేసుకొని చేసేయండి. ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. మళ్ళీ చూద్దాం. ఇది కూడా సేమ్ క్వెషనే. ఇక్కడ 4,40,000 4 సంవత్సరాలు అంటున్నా అంతే. సో అన్ని సిమిలర్ క్వెషన్సే. ఏ మరియు బి అనే 2 బ్యాంకులు వరుసగా సంవత్సరానికి మళ్ళీ 3.5% 7% వడ్డీ రేటుతో రుణాలను అందించాయి. అక్షయ్ ప్రతి బ్యాంకు నుంచి 4,60,000 చొప్పున తీసుకున్నాడు. 4 సంవత్సరాల తర్వాత అక్షయ్ 2 బ్యాంకులకు చెల్లించిన సాధారణ వడ్డీల మధ్య ధనాత్మక వ్యత్యాసం. మళ్ళీ సేమ్ క్వెషన్ అడుగుతున్నాడు. సో చూద్దాం చూడండి. ఇప్పుడు 4 ఇయర్స్ అంటున్నాడు కదా. ఏమైతది 3.5 2 ఇయర్స్ అయితే 7 4 ఇయర్స్ అయితే డబల్ 14. ఓకే. సో 7% అంటే ఏమైంది 4 ఏళ్ళ 28. సో రెండిటి మధ్య డిఫరెన్స్ ఎంత 14%. సో 14% ఆఫ్ 4 lakhs కనుక్కోవాలి మనం. ఇదే మనం కనుక్కోవాల్సింది. పర్సెంటేజెస్‌కి 2 zeros కట్ అయితే ఇది మనకి ఎంత వస్తదో కావాలి. ఓకేనా? సో మనకి ఏం కావాలి 7 మల్టిపుల్ కావాలి. మళ్ళీ యూనిట్ డిజిట్ చూడండి ఇక్కడ 4 ఇక్కడ 6 ఉంది చూడండి. 4 6 24 జీరోస్ పక్కన పెట్టండి. అంటే యూనిట్ డిజిట్ 4 ఉండాలి. ఈ రెండిట్లోనే మన ఆన్సర్ ఉండే ఛాన్స్ ఉంటది. మళ్ళీ 7 తోని డివైడ్ కావాలి. సో చూసుకోండి. 8 9 63 63 పోతే ఇక్కడ ఇంత 24. సో ఇది డివైడ్ కాదు. ఇక్కడ చూడండి 7 9 63 ఇక్కడ 14 ఇది డివైడ్ అవుతది. సో ఆప్షన్ సి అనేది మన ఆన్సర్. లేదా డిజిటల్ సమ్ కూడా చేయండి. ఇది కూడా సేమ్. ఇది సిమిలరే. ఇవన్నీ సేమ్ క్వెషన్స్. కొంచెం క్యాలిక్యులేషన్స్ అటు ఇటుకి ఇస్తాడు అంతే మనకి. సో ఇది సేమే. ఇది కూడా సేమే. ఒక నిర్దిష్ట మొత్తాన్ని కొంత సాధారణ రేటుతో 3 సంవత్సరాల పాటు పెట్టుబడి పెట్టారు. దానిని సంవత్సరానికి 4% ఎక్కువ వడ్డీ రేటుతో పెట్టుబడి పెట్టి ఉంటే అది రూ. 360 ఎక్కువగా వచ్చేది. అసలును కనుక్కోండి అంటుండు. ఓకే. సో 4% ఎక్కువ పెడితే రూ. 360 ఎక్కువ వచ్చేదంట. దేనికి ఎన్ని సంవత్సరాలకి 3 సంవత్సరాలకి చూడండి. ఇది మనకి మెయిన్ ఇంపార్టెంట్. ఓకేనా? సో సంవత్సరానికి 4% ఎక్కువ పెట్టుబడి ఉంటే రూ. 360 ఎక్కువ వచ్చేది. సంవత్సరానికి అంటుండు కదా. సో ఇప్పుడు మనకి 3 సంవత్సరాలకి రూ. 360 అన్నట్టు. సంవత్సరానికి 4% చొప్పున 3 సంవత్సరాలకి ఎంత 3 ఇంటూ 4% సో అంటే 12% అనేది మనకి ఇక్కడ 360 అయింది. ఓకే. సో అసలు కనుక్కోండి. అసలు ఎంత మనకి 100%. సో 12 ముళ్ళ 36 పక్కన 0. ఇది కూడా 100 ముళ్ళ 300 పక్కన 0. సో 3000 అనేది మన ఆన్సర్. చూద్దాం. ఒక నిర్దిష్ట మొత్తాన్ని కొంత సాధారణ వడ్డీ రేటుతో 4 సంవత్సరాల పాటు పెట్టుబడి పెట్టారు. దానిని సంవత్సరానికి 3% ఎక్కువ వడ్డీ రేటుతో పెట్టుబడి పెట్టి ఉంటే అది రూ. 960 ఎక్కువగా వచ్చేది. అసలును కనుక్కోండి అంటుంది. ఇది కూడా సేమ్ అంతే. 4 సంవత్సరానికి 3 అంటే 12%. 12 ఎములో 96 8,000 వస్తది. ఆప్షన్ డి. సేమ్. 8% 9 సంవత్సరాలు అంటుండు. 9 ఎములు ఎంత 72 72% అనేది 7,992 అయితది. 72% అనేది 7,992 అయితే 100% కావాలి. ఓకేనా? సో పర్సెంటేజ్ ఏ టేబుల్‌లో పోతే మనకి 9 టేబుల్‌లో పోతది చూడండి. 9 ఎంబుల 72 ఇది కూడా 9 ఎంబుల 72 అంటే 79 మిగులుతది. మళ్ళీ 9 ఎంబుల 72. సో ఎంత 8 ఇంటూ 111 మనకు కూడా 100 ఇంటూ 111 తర్వాత 2 zeros. ఆప్షన్ ఏ. నెక్స్ట్ క్వెషన్. ఒక నిర్దిష్ట మొత్తాన్ని కొంత సాధారణ వడ్డీ రేటుతో 10 సంవత్సరాల పాటు పెట్టుబడి పెట్టారు. దానిని సంవత్సరానికి 6% ఎక్కువ వడ్డీ రేటుతో పెడితే రూ. 5,700 వచ్చేది. అసలును కనుక్కోండి. సేమ్ ఇంతే. 6% అంటే ఎంత? ఎన్ని సంవత్సరాలకి అంటుండు? 10 సంవత్సరాలకి అంటే 60%. 60% అనేది 5,700 అయితే 100% అనేది ఎంత? ఇక్కడ 57 అనేది కట్ అయితుందా? కట్ కాదు.
సో, కట్ కాదు కాబట్టి 57 మల్టిపుల్ అయి ఉంటుంది మన ఆన్సర్ ఖచ్చితంగా. సో, కట్ అయ్యేటట్టుందిగా చూద్దాం చూడండి. 3 టేబుల్‌లో కట్ అయితుందో చూడండి. 3 రెండ్లు 6, 3 ఒకట్ల 3 తొమ్మిదిలు 27. ఓకే. సో, కట్ అయితుంది. సో, 2 ఐదుల 10. సో, 19 ఐదులు ఎంత? 95. 9500. ఓకే. సో, 19 టేబుల్‌లో పోతది. 19,57 అందుకే 19 మల్టిపుల్ వచ్చింది మన ఆన్సర్. ఒక నిర్దిష్ట మొత్తం సాధారణ వడ్డీతో 8 సంవత్సరాల్లో తనకు తాను 3 రెట్లు అవుతుంది. అది ఎన్ని సంవత్సరాల్లో 4 రెట్లు అవుతుంది. ఓకే. సో, ఇది మంచి క్వెషన్ చూడండి. ఈ టైప్ ఆఫ్ క్వెషన్స్ కొంచెం ఆలోచించాలంతే. సేమ్ లేదు. ఎప్పుడైనా సరే మనం సాధారణ వడ్డీకి ఇచ్చినప్పుడు, సింపుల్ ఇంట్రెస్ట్‌కి ఇచ్చినప్పుడు డబుల్ అయిందంటే దాని అర్థం ఏంటిది? వడ్డీ అసలు ఈక్వల్ అయితదిగా. మనం చాలా సార్లు వినే ఉంటాం ఇది. సో, వడ్డీ అసలు ఈక్వల్ అయిందంటే దాని అర్థం ఏంది? అప్పుడు డబుల్ అయినట్టు. అంటే ఇక్కడ ఏమంటుండు? 8 సంవత్సరాల్లో తనకు తాను 3 రెట్లు అయితుంది అంటుండు. అంటే ఈ 8 సంవత్సరాలలో ఒకటేముంటది? ప్రిన్సిపల్ ఉంటదా? ఇంకొకటి ఏముంటది? ఇంట్రెస్ట్ ఉంటది. ఆ ఇంట్రెస్ట్ అనేది దేనికి సమానం? 2 టైమ్స్ ఆఫ్ ది ప్రిన్సిపల్‌కి సమానం. 8 ఇయర్స్‌లో 2 టైమ్స్ అయితదన్నట్టు ప్రిన్సిపల్‌కి. ఏంటిది? వడ్డీ అది. ఓకే. సో, అది ఎన్ని సంవత్సరాల్లో 4 రెట్లు అవుతుంది అంటుండు. మళ్ళీ సేమ్. ఇది ఇట్లనే ఉండాలి. ఇదేం గావాలి? ఇది 4 టైమ్స్ గావాలి. అంతేనా? 4 రెట్లు గావాలంటే ఎంతైతది? 16 ఇయర్స్ పడతది. సారీ 4 రెట్లు అంటే ఇది 3 పార్ట్స్ గావాలి. ఒక్క నిమిషం. 3 రెట్లు అవ్వడానికి 2p అయింది. 4 రెట్లు అవ్వడానికి 3p అయితది. ఓకే. సింపుల్‌గా ఇక్కడి నుంచి ఇక్కడికి రేషియో చూడండి. 2 టైమ్స్ అవ్వడానికి ఎంత పడింది? ఇంటూ 4 టైమ్స్ పడింది కదా! సో, 3 టైమ్స్ అవ్వడానికి కూడా ఇది p ఇది ఇంటూ 4 టైమ్స్ అయితది. ఎంత? 12 ఇయర్స్. ఓకే. సో, ఇది. ఇక్కడ మెయిన్ థింగ్ మనకేందంటే వడ్డీ అనేది పెరుగుతది. ఒక అసలు ఉంటదన్నట్టు. మిగతాది వడ్డీ అన్నట్టు. ఇదొక్కటి గుర్తుపెట్టుకుంటే చాలు. ఇక్కడ ఉంది చూడండి. సో, ఒకటి ప్రిన్సిపల్ ఉంటే మిగతాది మొత్తం ఏంటిది? వడ్డీ. ఇంట్రెస్ట్‌కి సమానం. ఇదొక్కటి గుర్తుపెట్టుకోండి పాయింట్. గుర్తుపెట్టుకుంటే ఎలా ఇచ్చినా మనం ఆన్సర్ చేయొచ్చు. ఓకే. నెక్స్ట్. ఒక నిర్దిష్ట మొత్తం సాధారణ వడ్డీతో 16 సంవత్సరాలలో తనకు తాను 2 రెట్లు అవుతుంది. అది ఎన్ని సంవత్సరాల్లో 6 రెట్లు అవుతుంది. ఓకే. సో, చాలా క్వెషన్స్ ఉన్నాయి కదా! ఇప్పుడు మంచిగా చెప్పుకోవచ్చు. 16 సంవత్సరాలలో ఏమైతుందంట? 2 రెట్లు అవుతుందంట. అంటే ఒకటేమో ప్రిన్సిపల్ అసలుంటది. సో, ఇంకొకటేంది? వడ్డీ. సో, ఇది ఇంట్రెస్ట్ అనుకుందాం. వడ్డీ. అది ఎన్ని సంవత్సరాల్లో 6 రెట్లు అయితుంది. 6 రెట్లు కావాలంటే ప్రిన్సిపల్ ఒకటుంటది. మళ్ళీ 5 టైమ్స్ కావాలి కదా! ఇది ఇప్పుడు క్లారిటీ వస్తది చూడండి. సో, ఇక్కడి నుంచి ఇక్కడికి చూడండి 1 టైమ్ అవ్వడానికి ఎంత ఉంది? 16 అయిందంటే ఇంటూ 16 టైమ్స్ ఉంది. ఇది కూడా 5 టైమ్ అవ్వడానికి కూడా ఇంటూ 16 టైమ్స్ ఉంటది. 16 ఐదులు ఎంత? 80. సో, 80 మన ఆన్సర్. సాధారణ వడ్డీతో 2 సంవత్సరాలలో 7,040 మరియు 5 సంవత్సరాల్లో 8,000 అవుతుంది. అసలును కనుక్కోండి అంటున్నాను. ఓకే. సో, ఇది కూడా మంచి క్వెషన్. ఏంది? ఒక నిర్దిష్ట మొత్తం 2 సంవత్సరాల్లో 7,040 అయితుందంట. సో, చూద్దాం చూడండి. సో, 2 ఇయర్స్‌లో 7,040 అయితుంది. సో, ఏంటిది ఇది 7,040 అయ్యేది? మొత్తం. ఓకే. సో, మొత్తం అంటే ఏంటిది? అసలు ప్లస్ వడ్డీ. 5 సంవత్సరాలలో ఏమైతుంది? 8,000 అవుతుంది. ఓకే. సో, దీన్ని జాగ్రత్తగా గమనిస్తే ఇందులో ఏముంటది? ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ ఉంటదా? సో, రెండిట్లలో అంతే. ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ ఉంటది. సో, రెండిటిని సింపుల్‌గా సబ్‌ట్రాక్ట్ చేస్తున్నాను. అంటే ఒక దాంట్లో నుంచి ఒకటి తీసేస్తున్నా. ఇదేమైతే 3 ఇయర్స్ జస్ట్ ఏం చేస్తున్నా? డిఫరెన్స్ తీసుకుంటున్నా అంతే. ప్లస్‌లు, మైనస్‌లు పట్టించుకోకండి. 8,000, 7,040 అంటే డిఫరెన్స్ ఎంత ఉంది మనకి ఇక్కడ? 960. ఇక్కడ ఏమైపోద్దంటే ప్రిన్సిపల్ కట్ అయిపోతది చూడండి. ఈ ప్రిన్సిపల్ ఇక్కడ కట్ అయిపోయింది. మైనస్ చేసినప్పుడు అంతేనా? సో, ఓన్లీ ఇంట్రెస్ట్ మాత్రమే ఉంటది మనకి ఇక్కడ. ఓకే. సో, అది కూడా ఏంది? 3 ఇయర్స్‌కి ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది మనకి ఇక్కడ? 960. సో, మనకి ఇక్కడ 2 ఇయర్స్ ఉంది కదా! సో, 2 ఇయర్స్ కనుక్కుందాం చూడండి. సో, 2 ఇయర్స్‌కి ఏమైతది? 9 3 2 6 ఇది కూడా ఇంటూ 320 టైమ్స్ ఉంటది. ఎంత? 640. అంటే 2 ఇయర్స్‌కి ఎంత మనకి ఇక్కడ? 2 ఇయర్స్‌కి ఏముంటది? ప్రిన్సిపల్ ప్లస్ వడ్డీనా? సో, వడ్డీ 640 ఉంది. అంటే సింపుల్‌గా 7,040 నుంచి 640 తీసేస్తే మనకి ఈ 2 ఇయర్స్ అసలొస్తది. ఈ 2 ఇయర్స్‌లో. ఓకే. సో, ఎంత? 640 తీసేస్తే 40 తీసేసినామనుకో 7,000 ఉంటది. మళ్ళీ అందులోంచి 600 తీసేస్తే ఎంతొస్తది? 6,400 వస్తది. ఈ 6,400 అసలన్నట్టు. ఓకే. నెక్స్ట్ క్వెషన్. ఒక నిర్దిష్ట మొత్తం సాధారణ వడ్డీతో 3 సంవత్సరాలలో 12,000 మరియు 5 సంవత్సరాల్లో 16,000 అవుతుంది. అసలును కనుక్కోండి అంటుండు. సేమ్ మళ్ళీ ఇందాక అర్థం కాని వాళ్ళు ఇప్పుడు మంచిగా వినండి. ఇక్కడ మనకేంది? ఇక్కడ ఏమైతుందంటే 3 సంవత్సరాలలో మొత్తం అంటుండు. సో, మొత్తం అంటే ఈ 12,000లో ఏముంటది? అసలు ప్లస్ ఆ 3 సంవత్సరాల వడ్డీ ఉంటది. ఇప్పుడు మంచిగా వినండి. మీకు అర్థమై ఉండకపోవచ్చు అనుకుంటున్నా. ప్రిన్సిపల్ ప్లస్ 3 సంవత్సరాల ఇంట్రెస్ట్ ఉంటది. ఏందిది? 12,000. ఓకే. నెక్స్ట్ మళ్ళీ 5 సంవత్సరాల ప్రిన్సిపల్ ప్లస్ ఈ 5 సంవత్సరాల ఇంట్రెస్ట్ ఉంటది. సో, ఎంత ఉంటది మనకి ఇక్కడ? 16,000. ఓకే. సో, వీటిని మనం మైనస్ చేసినామనుకో సో, ఏమొస్తది మనకి? 2 సంవత్సరాలలో ఇంట్రెస్ట్ వస్తది. 2 సంవత్సరాల ఇంట్రెస్ట్ ఎంత? 12,000కి 16,000కి మధ్య డిఫరెన్స్ జస్ట్ డిఫరెన్స్ తీసుకోండి. 4,000. ఓకే. 2 సంవత్సరాలకి ఎంత? 4,000. మనకిప్పుడు ప్రిన్సిపల్ కావాలంటే 3 సంవత్సరాలకు కనుక్కుంటే
సరిపోతది గదా! సో, 3 సంవత్సరాలకి ఎంత సింపుల్‌గా చెప్పాలంటే 6,000 2 సంవత్సరాలకి 4,000 అంటే సంవత్సరానికి 2,000 3 సంవత్సరాలకి 6,000 సి ఈ 12,000 నుంచి 6,000 తీసేస్తే మనకు ప్రిన్సిపల్ వచ్చేస్తది గదా! సో, 12,000 మైనస్ 6,000 ఎంత? 6,000 ఆప్షన్ డి అనేది మన ఆన్సర్. ఇంతే సింపుల్. ఓకే. సో, ఓవరాల్‌గా 50 క్వెషన్స్ అయిపోయినాయి. థాంక్ యూ. థాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ మీకేమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ జేయండి. ఇంకా మీకేమైనా కావాలనుకున్నా కామెంట్ జేయండి. అండ్ మన యాప్ ఉంటది. సో, యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. మీకు ఫర్దర్‌గా ఇంకేమైనా కావాలన్నా యూజ్ అయితది మీకింకా. ఓకే. అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్.